నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో కలకలం రేగింది. వైద్యం వికటించి 15 మంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. వెంటనే హాస్పిటల్ సిబ్బంది చిన్నారులను నాంపల్లి నుండి నీలోఫర్ హాస్పిటల్కు తరలించారు. వీరిలో ఒక చిన్నారి చనిపోగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. నొప్పికి ఇవ్వాల్సిన టాబ్లెట్లు కాకుండా వేరే మందులు ఇవ్వడంతోనే చిన్నారులు అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. చిన్నారుల కండిషన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సెంటర్లో వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి చిన్నపిల్లల పరిస్థితి విషమంగా ఉందని 35 మందికి పైగా ఈరోజు నీలోఫర్లో చికిత్స పొందుతారని చెప్తున్నారు. అన్న ఏమైంది మీ వాళ్ళకి? बाप का नाम इस्माइल है, बाप का नाम इस्माइल है, मोहम्मद इस्माइल। कितना एज कितना है? 2 महीने का बच्चा है। क्या हुआ? उसको नामपल्ली में इंजेक्शन दिए। इंजेक्शन दिया तो दूसरे दिन बीमार, रात सारी बीमार, बुखार सुबह में, आज सुबह में 3 चक्कर होगा, मर गया बच्चा। అమ్మా ఏమైందమ్మా? వెళ్తాను సార్. ఆ బాబుకి నాంపల్లి హాస్పిటల్లో ఇంజక్షన్ ఇచ్చారంట. 2 months బాబు అయితే ఇంజక్షన్ ఇచ్చిన ఫీవర్ వచ్చిందంట. ఫీవర్ తర్వాత బాబు కళ్ళు అంతా పైకి పెట్టిందంట. తర్వాత సడన్ గా బాబు చచ్చిపోయాడు. ఇక్కడ తీసుకొచ్చిన చచ్చిపోయిందని చెప్పిందంట. కిషన్ బాగ్ కు చెందినటువంటి ఇస్మాయిల్ అనే 2 నెలల బాబుకి నాంపల్లిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్లడం, ఆ తర్వాత ఆ టాబ్లెట్ వేసి అది విషమించిందని చెప్తున్నారు. ఆయనతో ఆ బాబుతో పాటుగా దాదాపు 30 మందికి పైగా పిల్లలు అస్వస్థతకు గురై నీలోఫర్కు తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఏమైందమ్మా మీ వాళ్ళకి? అది గోలీ डाले तो बच्चा होश में नहीं था. रात से अभी तक होश में ही नहीं है. अभी कुछ भी आँखा नहीं, खाली जर्रा खोल रहे, बस वैसी हल रहा नहीं, कुछ भी नहीं. बच्ची को ऐसा होगा, बहुत मुश्किल हो रहा. रात से बहुत परेशान है हम लोग. एक तो जाने नहीं दे रहे बच्ची के, बहुत तकलीफ दे रहे. रात से हम बहुत परेशान है बच्ची का. कंडीशन कैसे है अभी? कंडीशन तो अभी आँखें नहीं खोल रही. अभी कितना एज कितना है वो बच्ची का? 4 महीने का है. कल ही पोलियो दलाई, कल ही ऐसा हुआ. हम 7 बजे डाले गोली. वो वैक्सीन डालने के टाइम पे हुआ, नहीं तो वैक्सीन के बाद में कुछ टैबलेट कुछ लगाया? क्या हुआ? टैबलेट से ही दवाखाने में ही दिए टैबलेट. वो बुखार आया तो डालो बोलते ना, तो इतना डाले वो खतरा. एक गोली में 4 टुकड़े करते, तो एक टुकड़ा भी नहीं डाले उसमें का आधा डाले तो इतना तबीयत खराब होगा बच्ची का पूरा. నాంపల్లి ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి తమ మనమరాలు పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే విషయాన్ని వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకటేసారి 15 మంది పిల్లల్ని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఎవ్రీ మంత్ వేసే క్రమంగానే వ్యాక్సిన్ వేయించారు. కానీ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇవ్వాల్సిన టాబ్లెట్ నొప్పికి ఇవ్వాల్సింది వేరే టాబ్లెట్ ఇవ్వడంతో ఈ విధంగా ఇంతమంది చిన్నారులు అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. ఒక చిన్నారైతే వెంటనే కళ్ళు ఇట్లా బయర్లు కమ్మినట్టుగా అయిపోయి చనిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. జనరల్ గా అయితే చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్స్ వేయించుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్స్ వైపు చాలా ఎక్కువగా పబ్లిక్ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటివి జరగడం ఒక రకంగా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇంతమంది చిన్నారుల ప్రాణాలతో ఒక రకంగా చెలగాటం ఆడుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే చిన్నారులకు వేసిన అనంతరం జనరల్ గా వ్యాక్సిన్స్ వేసిన తర్వాత ఫీవర్ వస్తూ ఉంటుంది. ఆ ఫీవర్ వచ్చే క్రమంలో సిరప్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది టాబ్లెట్స్ కూడా వేస్తూ ఉంటారు. సో ఏదైతే మరి అక్కడ ఉన్న సిబ్బంది టాబ్లెట్ ఇచ్చారో ఆ టాబ్లెట్ వలనే ఈ విధంగా జరిగింది అని చెబుతూ ఉన్నారు. మరి ఇంకా నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇచ్చింది ఫీవర్ కి తగ్గించే టాబ్లెటా, లేకపోతే ఇంకేదన్నా నొప్పి తగ్గించే టాబ్లెటా, లేకపోతే ఇంకేదైనా ఇవ్వాల్సిన మెడిసిన్ కాకుండా వేరే ఏదైనా ఇచ్చారా, ఆ మెడిసిన్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇంతమంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఒకవేళ పరిస్థితి ఇంకా విషమిస్తే ఆ పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి
తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఎవరైతే వ్యాక్సిన్స్ వేయించుకున్నారో ఆ పిల్లల్ని నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్ గానే ఉంది అని చెబుతున్నారు. చాలా చిన్న పిల్లలు కాబట్టి మరి ఆ ట్రీట్మెంట్ కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా, వాళ్ళ బాడీ సహకరిస్తుందా లేదా అన్నది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. డాక్టర్స్ అయితే వాళ్ళ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మరి ఇక్కడైతే మనం ఇక్కడ నిర్లక్ష్యం అయితే ఒక మెయిన్ గా చూసుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి పెద్దవాళ్ళైతే వాళ్ళకు కొంచెం ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ చిన్నపిల్లలు ఆ విధంగా ఉండదు. వాళ్ళకి ఫీవర్ వెంటనే వచ్చేస్తూ ఉంటుంది వ్యాక్సిన్ వేసిన వెంటనే. సో మరి వీళ్ళు ఇచ్చిన టాబ్లెటే ఇలా జరగడానికి కారణమై ఉండొచ్చా? అసలు ఏ టాబ్లెట్ ఇచ్చారు, అది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మరి అక్కడ ఇచ్చిన సిబ్బంది చదువుకున్న వాళ్ళేనా లేకపోతే ఇలా కాంట్రాక్ట్స్ బేస్ మీద వచ్చి ఇన్ఫ్లుయెన్స్ మీద వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? అసలు ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిగా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే మన దృష్టి మొత్తం పిల్లల మీదనే ఉంది. డాక్టర్స్ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి అపాయం లేకుండా పరిస్థితి విషమం దగ్గర నుంచి కొంచెం క్యూర్ అయ్యే విధంగా ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆ పిల్లలందరి పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వైద్యం వికటించిన దాంట్లో ఒక చిన్నారి ఇప్పటి వరకు మృతి చెందాడు.